గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ భారీ అంచనాల నడుమ నేడు థియేటర్లోకి వచ్చేసింది. ఈ సంక్రాంతికి ముందుగా రిలీజ్ అయిన ఈ భారీ సినిమాకి తెల్లవారుజాము నుంచే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఏ థియేటర్ దగ్గర చూసినా ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తుంది. అయితే ఒకవైపు సినిమా మంచి టాక్ ను అందుకుందనే సంతోషం కాసేపు కూడా నిర్మాతలకు లేకుండా పోయింది. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే ఆన్లైన్లో దర్శనమిచ్చేసింది. అది కూడా హెచ్డి ప్రింట్ తో మూవీ ఉందని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఎక్కడ గేమ్ చేంజర్ మూవీ అందుబాటులో ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజే ఆన్లైన్ లో ప్రత్యక్షమవుతున్నాయి. గతేడాది రిలీజ్ అయిన పుష్ప 2 కూడా ఆన్లైన్ లో విడుదలైన రోజే దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ మూవీ కూడా పైరసీ తప్పలేదు. RRR తర్వాత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ మూవీ మొత్తానికి సంక్రాంతి సందర్భంగా శుక్రవారం అంటే నేడు థియేటర్లోకి వచ్చేసింది. కానీ చరణ్ అభిమానులకు ఆ సంబరం ఎక్కువసేపు నిలవలేదు. కొన్ని గంటల్లోనే మూవీ మొత్తం ఆన్లైన్లో లీక్ అయింది. తమిళ రాకర్స్, మూవీ రూల్స్, ఫిల్మిసిల్లా, టెలిగ్రామ్ లాంటి వాటిలో ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది. గేమ్ చేంజర్ మూవీ డౌన్లోడ్, గేమ్ చేంజర్ ఫ్రీ హెచ్డి డౌన్లోడ్ సెర్చ్లు టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప 2 మూవీకి కూడా ఈ పైరసీ సమస్య ఎదురైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ఇది తప్పించుకోలేకపోయింది. ఇక పైరసీలని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినా కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. అయితే పైరసీ సైట్లలో మూవీ ఉంది కదా అని డౌన్లోడ్ చేసుకుంటే మీరు కూడా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఇలాంటి కంటెంట్ ను డౌన్లోడ్ చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు కొన్ని వెబ్సైట్లు ఇలాంటి లింకుల ద్వారా సైబర్ దాడి చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి వాటిని ఎరగా వేసి ఆర్థిక మోసాలకు కూడా పాల్పడే అవకాశం ఉంటుందని గమనించండి. ఎలాంటి అనుమానాస్పద లింక్స్ పైన క్లిక్ చేయొద్దని ప్రముఖులు అంటున్నారు. ఇక పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ మూవీకి మిశ్రమ స్పందన వస్తుంది. కొందరు మూవీ మెగా హిట్ అంటుంటే మరికొందరు మాత్రం శంకర్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అంటూ నిట్టూరుస్తున్నారు. అయితే రామ్ చరణ్ నటనకు మాత్రం అందరూ మంచి మార్కులే వేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మరి అన్ని కోట్లు రాబట్టిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.